మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో 39 నుంచి 48 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతపై కడప జిల్లా నుంచి మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారం అందిస్తారు. మార్చి నెల మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగిపోయింది. ప్రధానంగా కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎండ తీవ్రత పెరిగిపోవడంతో వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటికి రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనము కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎండలకు సంబంధించి వారు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఎండల తీవ్రత పెరిగింది, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, యువత ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది? సార్, ఎండలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ప్రతి తపా కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కానీ మనం ఎట్లా చెట్లు నరుక్కుంటా పోయినామనుకో ఎండకి ఎవరు బతకరు సార్. ప్రస్తుతం ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం ఈ వేసవి నుంచి బయటపడడానికి ఏ రకమైన మార్గాలు అన్వేషించాలి? ఇప్పుడు మార్చి స్టార్టింగ్ తొలి వారంలోనే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా రేపు మే నెల కానీ ఏప్రిల్ మే 2 మాసాలు కూడా ఇంకా ఎట్లుంటుందో మనకే ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇంతేకాకుండా ఇంకా మన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళల్లో ఉండేదానికి కానీ చాలా ఇబ్బంది అవుతుందేమో అని మాకు ఇట్లా అనిపిస్తుంది. ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటారు? జాగ్రత్తలు అంటే ఇంకేముందండి, మామూలుగా అయితే ఇటువంటి టైంలో అయితే ఎండలకైతే బయటికి రాలేము. ఏదైనా చెట్ల కింద ఉండడం కానీ, ఇంట్లో కూడా బయట కొంచెం లోపల లేకుండా బయట చెట్ల కింద కానీ ఇంట్లో కొంచెం కూలింగ్ ప్రదేశాల్లో ఉండడం మంచిది అనిపిస్తుంది నాకు. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పర్యావరణంలో లోపించిన సమతుల్యత కారణంగా వేసవి రాకముందే ఈ రకమైన తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ రకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎండల వల్ల. చాలా ఎండలు అయితే ఉన్నాయి సార్. చాలా ఇంతలేకే స్టార్ట్ అయింది. అసలు మామూలుగా మేలో స్టార్ట్ కావాల్సిన ఎండలు ఇంత ఫుల్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఏదైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నా కూడా ఇక్కడ ఏ సౌకర్యం లేదు. ఎండ అయితే చాలా తీవ్ర ఇబ్బంది పెడుతుంది. ఇంక ఇక్కడ చెట్లు అంటే కూడా అంత ఏం లేవు. ఇంకెట్లో కూడా చేయాలి సార్, చేయకపోతే తప్పదు. ఇంకెట్లయితే ఇట్లా ఉదయం నుంచే ఎండ కాస్తుండడంతో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాను రాను ఎండల తీవ్రత పెరుగుతుందనే భయం ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరికొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎండల తీవ్రత ఎలా ఉంది? ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి సార్. నేను ఫీల్డ్ లెవెల్ స్టాఫ్, అగ్రికల్చర్ అసిస్టెంట్. పొలాలంబడి ఎందుకు తిరిగేది ఉంటుంది, సర్వేలకు అవి ఇవి అనేసి మాకు ఎక్కువ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుంది. ఎండకి తిరగాలంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ లేదా సోడానో లేదా ఏదైనా జ్యూస్ జోయిలో పెట్టుకుని పోవాల్సి వస్తుంది. ఎండలు ఇంకా మామూలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎండల తీవ్రతకు సంబంధించి ప్రజలు భయాందోళనలో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ఎండల తీవ్రత ఉన్నట్టుండి గత వారం రోజులుగా పెరిగింది. దీంతోపాటు నిన్న ఆదివారం కూడా దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి కూడా ప్రజలు ఏ విధమైన అప్రమత్తమైన చర్యలు చేపడుతున్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజలు ఎండబారిన పడకుండా ఏం చేయాలి? సార్, ప్రతి ఒక్కరూ ఎన్ని పనులున్నా మనకి 5 లీటర్లు వాటర్ తాగితే ఎండ తీవ్రతని మనం వడదెబ్బల గురించి చాలా తప్పుకోవచ్చు. వడదెబ్బ కానీ మనకు కొట్టదు. కంపల్సరీ ఎన్ని పనులు ఉన్నా కానీ 5 లీటర్లు తాగాలి సార్. అంతే సార్. ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసం నీళ్లు విరివిగా వాడాలని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఎండ వేడిమితో పాటు వడగాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. వడగాలుల వలన కూడా చాలామంది వడదెబ్బకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ఈ రకమైన వాతావరణం నెలకొనడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV.